భారతదేశ చరిత్రలో కొత్త రికార్డ్ అనాలేమో. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మీద లేదా ప్రస్తుత ప్రభుత్వం మీదన కోర్టుకు ఎక్కడం అన్నటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం అంటే శాసనసభ వ్యవహారాలలో కోర్టులో జోక్యం ఉండదు. కాకపోతే అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేత అన్నటువంటి దానికి రాజ్యాంగం ప్రకారం మొట్టమొదటి లోక్సభలో జరిగినటువంటి అప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఏంటంటే 10% సీట్లు ఉంటే ఎవరికైతే 10% సీట్లు వస్తే వాళ్ళని ప్రతిపక్షంగా పరిగణించాలి, వాళ్ళని ప్రతిపక్ష నాయకులుగా పరిగణించాలి, ప్రతిపక్షానికి ఎంపిక చేయాలి అన్నటువంటిది నాడు వచ్చినటువంటి కాన్సెప్ట్. అప్పట్లో కమ్యూనిస్టులు మాత్రం ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుకోవడం కోసం ఆ రూట్లో తీసుకొచ్చినాడు. అది స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం తప్పించి